అమ్మగారు, చెప్పు హనుమంతు. రేపు నా బిడ్డ నిశ్చితార్థం కదమ్మా. రోహిత్ బాబు గారికి ఉంగరం ఎట్టాలా? అవును, ఆ లెక్కలని గౌరీ చూసుకుంటాడు. నువ్వేం కంగారు పడుకో. సంతోషం అమ్మగారు. కానీ రోహిత్ బాబు గారు అమెరికా నుంచి ఇంకా రాలేదు. రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాడే హనుమంతు. ఈ లోపల ఉంగరం కొలత చూసుకోవాలి కదా అయ్యగారు. ఓ అదా, అర్థమైంది. రోహిత్ దేవాది ఇద్దరిది ఇంచుమించు ఒకటే పర్సనాలిటీ. పెద్దబాబు వేలు ఉంగరం కొలత తీసుకుంటే సరిపోతుంది కదా. పెదబాబు వేలి ఉంగరం కొలత అవసరమా అక్క? నువ్వు పెడర్థాలు తీకు. పెద్దబాబు, నీ వేలు కొలతివి నాన్న. రంగయ్య తీసుకో. అలాగేనమ్మా. ఇదోకే. ఇది సరిపోయిందమ్మా. ఇది బాగుంది. నీ కొడుకు చేతికి బాగుంది, నా కొడుకు చేతికి ఎలా ఉంటుందో. ఇద్దరు ఒకటే కదా సునందా. చూడవే చంద్రమ్మ, కథలో ట్విస్ట్. ఈ రోజు ఇద్దరూ ఒకటే అన్నారు, రేపు ఆ ఒక్కరూ పెద్దబాబే అని దేవాతో నిశ్చితార్థం చేయించేలా ఉన్నారు. అమ్మా పార్వతి, ఇలారా. ఎల్లమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.